ఈ వీడియోలో మనం విల్ అనే హెల్పింగ్ వెర్బ్ సహాయంతో హూ అనే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్‌ని ఉపయోగించి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి అనే దాని గురించి తెలుసుకుందాము. యూసేజ్ వచ్చి భవిష్యత్తులో జరగబో పనులను లేదా విషయములను ఎవరు చేస్తారు అని ప్రశ్నలు అడగటానికి విల్ అనే హెల్పింగ్ వెర్బ్‌తో హూ అనే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్‌ని ఉపయోగించి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్‌ని అడుగుతూ ఉంటాం అనమాట. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే హూ ప్లస్ విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ అదర్ వర్డ్స్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్. ఈ విధంగా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. హూ ప్లస్ విల్, హూ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్, విల్ అనేది హెల్పింగ్ వెర్బ్, దీన్ని సహాయక క్రియ అంటాం తెలుగులో, ప్లస్ సబ్జెక్టు ప్రొనౌన్స్గా వి, యూ, దే, హీ, షీ ఇట్లు వస్తాయి. ప్లస్ వెర్బ్ 1, వెర్బ్ 1 అనే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ మరియు ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. ఈ వెర్బ్ 1 యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే ఆస్క్ అడుగుట, క్యాచ్ పట్టుకొనుట, డూ చేయుట, ఈట్ తినుట, సే చెప్పుట, టేక్ తీసుకొనుట. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని సెంటెన్సెస్ని ఎగ్జాంపుల్స్గా ప్రాక్టీస్ చేద్దాము. హూ విల్ షీ ఆస్క్ ఫర్ హెల్ప్? ఆమె సహాయం కోసం ఎవరిని అడుగుతుంది? హూ విల్ దే ట్రావెల్ విత్? వారు ఎవరితో ప్రయాణం చేస్తారు? హూ విల్ వీ వాంట్ టు టాక్? మనం ఎవరితో మాట్లాడాలనుకుంటున్నాము? ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్గా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే విల్ అనే హెల్పింగ్ వెర్బ్తో డబ్ల్యూహెచ్ఓ హూ అనే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ని ఉపయోగించి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని ఎలా అడగాలి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. ఈ క్వశ్చన్స్ అడిగేటప్పుడు కొన్ని కీవర్డ్స్ని ఉపయోగించాలి. ఆ కీవర్డ్స్ ఏంటంటే నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, లేటర్, టుమారో, ఆఫ్టర్ మొదలైనవిగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.